ఓకే. నాకు ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు. ఓకే. బాయ్ ఫ్రెండ్ అయ్యాడు. ఓకే. అయిన తర్వాత మేమిద్దరం సెక్సువల్‌గా 1½ ఇయర్ ఉన్నాం. ఉన్న తర్వాత నాకు ప్రెగ్నెన్సీ రాకుండా మెడిసిన్ ఇచ్చేవాడు. నేను మెడిసిన్ యేసుకునేదాన్ని. యేసుకున్న తర్వాతకి 1½ ఇయర్ తర్వాత మా పేరెంట్స్ వేరే పెళ్లి చూపులు చూసారు. అంటే అదేంటి మనం కదా పెళ్లి చేసుకోవాలని. అంటే అలా కాదు వేరే అమ్మాయిని ఇచ్చారు అది ఇదని నాకు మోసం చేసి వేరే అమ్మాయిని చేసుకున్నాడు. ఓకే. అయితే ఇంకా నేను ఏంటంటే అతను మోసం చేశాడని నేను అనుకోలే. అలా కాదులే అని అలాగే ఉండే. అది ఇంకా బ్రేకప్ అయిపోయింది అట్లా కొన్ని రోజులకి. ఆ తర్వాత వేరే ఇలాగా నా లైఫ్‌లో ఒక 10, 11, 12 అట్లా జరిగింది. 10, 11, 12 మెంబర్స్ బాయ్ ఫ్రెండ్స్. అంటే ఒకేసారి కాదు. ఒకళ్ళు రావడం, ఆఫ్టర్ బ్రేకప్ మోసం చేయడం. ఓకే. నేను చాలా ఏడవడం. అంటే చేతులు అట్లా ఏం కోసుకోలేదు. కానీ అంతగానే ఎక్కువ పెయిన్ నేను భరించాను. చాలా బాధపడడం. మళ్ళీ వేరే అబ్బాయి రావడం. వీళ్ళందరికీ మీరు ఈక్వల్ గానే కనెక్ట్ అయ్యారా? అందరికి సేమ్ అంతే కనెక్షన్ ఉంది. ఒకరికి స్పెషల్ వన్ ట్రూ లవ్ అలా ఏం లేదు. అట్లా ఏం లేదు. ఈవెన్ మై హస్బెండ్ ఆల్సో. మా హస్బెండ్ కూడా ఇప్పుడు మీ హస్బెండ్ మీకు లవ్ లేదు? ఇప్పుడున్న మా హస్బెండ్ కూడా అలాగే బాయ్ ఫ్రెండే. ట్రూ లవ్ లేదు. అంటే ఏమో ఏదో చేసుకోమన్నా అంటే ఏం అడగాలనుకుంటున్నానంటే 9 మెంబర్స్ 10 మెంబర్స్ బాయ్స్ అన్నారు. ఎవరి లైఫ్ లో అయినా ఒక స్పెషల్ పర్సన్ ఉంటారు కదా. ఇతను నా ట్రూ లవ్ లైఫ్ లో ఎప్పుడు మర్చిపోలేము. అంటే లైఫ్ లో ఉన్న ప్రతి బాయ్ ఫ్రెండ్ కి నేను యాక్సెప్ట్ చేసినప్పటికీ ఇతను ట్రూ అనే నేను అనుకున్నా. మీరు మీ కనెక్షన్ అంతే ట్రూగా ఉందా? నేను చాలా ఓకే. చాలా అంటే చాలా ట్రూత్ఫుల్ గా ఉంటాను. అందరిని ఎలా లవ్ చేయగలిగారండి? అంటే ఇప్పుడు ఒకళ్ళు వెళ్ళిపోయారు, ఒకళ్ళు మోసం చేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత కొన్ని రోజులు నేను బాధపడ్డాను, అట్లున్నాను. ఆ తర్వాత వేరే పర్సన్ వచ్చారు. అంటే నాకేం ఫీలింగ్ లేదు. ఓకే. వాళ్ళు ఏదో నా కోసం ఏదో చేయడము, ఇక మళ్ళా స్లోగా ప్రేమగా ఫ్రెండ్షిప్ అలా కొన్ని రోజులకి మెల్లగా అది లవ్ స్టార్ట్ అవడం. ఓకే వాడు మోసం చేశాడు కదా, అది అయిపోయింది కదా, ఇంకా వాడినే తలుచుకుంటే ఎన్ని రోజులు ఏడుస్తూ కూర్చోవాలి. అయినా వాడు హ్యాపీగా లైఫ్ వేరే వాళ్ళతో ఉన్నప్పుడు నేనెందుకు ఇంకా వాడితో ఏడుస్తూ ఉండాలి ఇట్లా అని చెప్పి అట్లా నాకు నేను అంటే చాలా కష్టం. ఆ పాత అబ్బాయి దాంట్లోంచి బయటికి రావడం అనేది అది చాలా కష్టం. అప్పటికి మీరు వీడియోస్ చేస్తూ ఉండేవాళ్ళ? లేదు. అంటే డిగ్రేడ్ లేదు ఏం చేయలేదు. ఓకే. ఏం చేయలేదు. అప్పుడు మీరు ప్యూర్ గా లైక్ ఇప్పుడు మాలాగా నార్మల్ గర్ల్ అంతే. ఎలాంటి ఫేమ్ లేదు, ఏం వీడియోస్ లేవు, ఏం లేదు. ఓకే. ఆ తర్వాత ఇక మెల్లమెల్లగా వచ్చింది. నాతో ఉన్న 12 మెంబర్స్ అన్నాను కదా, ఇద్దరు మాత్రమే అసలు అంటే ఏమి కొట్టడం అట్లా ఏం లేదు. చాలా మంచిగా ఉండేవాళ్ళు. మిగతా 10 మెంబర్స్ అసలు టూ మచ్ అన్నమాట. అంటే ఏంటి? బాగా కొట్టేవాళ్ళు నన్ను. కొట్టడం ఎందుకు? అంటే ఇప్పుడు కొన్ని రోజులు మంచిగా ఉండేవాళ్ళు అన్ని రకాలుగా, ఫిజికల్ గా అన్ని రకాలుగా ఉండి ఆ తర్వాత దే ఆర్ అవాయిడింగ్ మీ. ఓకే. వేరే అమ్మాయిలతోటి ఉండడం కావచ్చు, నెక్లెస్ గా ఉండడం. నేనేంటంటే నాకు నువ్వే కావాలని అతను ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోవడము, నీతోనే ఉంటా అనడము, వాళ్ళు నన్ను కొట్టడము, ఇట్లా చాలా జరిగినాయి. అలా కొంతమంది. ఇంకో కొంతమంది ఏంటంటే నేనున్న దగ్గరికి వచ్చేవాళ్ళు, డబ్బులు ఇవ్వు. నేను ఎందుకు ఇవ్వాలి డబ్బులు అంటే, నువ్వు ఇవ్వాలి డబ్బులు. మీకు ఎలా వచ్చేది అప్పుడు ఇన్కమ్? నేను షూటింగ్స్ గానీ నార్మల్ షూటింగ్, నేను ఈ బాయ్ ఫ్రెండ్ కాబట్టి నువ్వు నాకు డబ్బులు ఇవ్వాలి. వీళ్ళలో మళ్ళీ ఇద్దరు మ్యారీడ్ వాళ్ళు కూడా ఉన్నారు. ఒక అబ్బాయి మ్యారీడ్ అని నాకు తెలీదు, మ్యారీడ్ అని చెప్పలేదు, పాప కూడా ఉంది అది నాకు తెలీదు. మేమిద్దరం బెడ్ మీద ఉన్నప్పటికీ కాల్స్ వస్తున్నాయి ఏంటంటే ఇంటి దగ్గర నుంచి. అప్పటికి మేము కొద్దిగా లవ్ అయిపోయినాం. అదేంటి నాకు ఎందుకు అబద్ధం చెప్పావు అంటే, లేదు ఇంకేదైనా ఉందా చెప్పంటే పాప ఉంది. ఇక మనకి ఎట్లుంటది అంటే, ఒకసారి లవ్ చేసిన తర్వాత వాడిని లవ్ చేస్తాం, వాడి పిల్లాన్ని లవ్ చేస్తాం, వాడి పిల్లని కూడా లవ్ చేస్తాం. బికాస్ ఎందుకంటే వీడు మన మనిషి, వీడి ఫ్యామిలీ మన ఫ్యామిలీ, వీడు హ్యాపీగా ఉంటే చాలు. వీడు దాంతోనే ఉంటే హ్యాపీ ఉంటాడా, ఓకే నీ పిల్లంతోటే ఉండు, కానీ నాకు నువ్వంటే ఇష్టం. ఒక్కసారి లవ్ చేస్తే గడ్డి తినమన్నా తింటాం అనమాట. అంటే అంత డీప్ డెప్త్ గా అనమాట. నా బాయ్ ఫ్రెండ్స్ నన్ను పెట్టని బాధలు లేదు. ఒక్క రోజులో ఒక్క ఫోన్ కాల్ కోసం 24 hours వెయిట్ చేసేదాన్ని నేను. అసలు చాలా అంటే చాలా బాధలు. నిజంగా నేను ఆ దేవుడికి చెప్పుకుంటున్నా, అబ్బాయి అనేదే వద్దు, లవ్ అనే వద్దు, ఏది వద్దు. ఎందుకంటే లవ్ చేసిన డేస్ ఎంత బాగుంటాయో వాటిలోంచి బయటికి అసలు రాలేను. అండ్ వాళ్ళు మోసం చేస్తే అది తట్టుకోవడం కూడా కష్టం. సో ఈ 12 మెంబర్స్ లో ఎప్పుడు మర్చిపోలేని ఒక లవ్ స్టోరీ ఉందా మీకు ఏదైనా? ఎక్కువ అంటే ఇప్పటికీ గుర్తొస్తే కళ్ళల్లో వాటర్ వచ్చి వావ్ లవ్ ఎంత బాగుండే అనిపించేలా. మీకు అన్ని కామన్ అనుకోండి.
ప్రతిదీ నేను చాలా సిన్సియర్ గా ఉండేది. ఓకే. ఫస్ట్ అబ్బాయి పక్కన వాళ్ళు చెప్పేవాళ్ళు నాకు, హాస్టల్లో ఉన్న వాళ్ళు, అతను నిన్ను మోసం చేస్తున్నాడు, ఇలా చేస్తున్నా అలా చేస్తున్నా అంటే ఏది నమ్మేదాన్ని కాదు. ఓకే. లేదు లేదు అలా ఏం కాదు, నాకు ఓకే. తెలుసు తిన గురించి, తిన మంచోడు అనేదాన్ని. ఓకే. అసలు వేరే వాళ్ళతోటి వేరే అమ్మాయిలతో మాట్లాడుతూ రెడ్ హ్యాండెడ్ దొరికినా కూడా ఎందుకు ఇట్లా చేసినావు, నువ్వు చేయలేదు కదా ఇట్లా, ఎట్లా నీకు ఇట్లా, అసలు అది ఏంటో ఒక పిచ్చి అనమాట. ఏజ్ ప్రభావితం ఏమో. ఎలా అనిపిస్తుంది అంటే, సరే వేరే అమ్మాయితో ఉన్నా పర్లా కానీ నన్ను వదిలేకు, నాతో కూడా మాట్లాడు అన్న అడుక్కునే రేంజ్కి వచ్చేస్తుంది. అది మూర్ఖత్వం ఏమో అండి. అంటే ఏది నచ్చదు, ఇంకా వేరే వాళ్ళతోటి పబ్ లో ఉన్నా నచ్చదు, అంటే ఏది నచ్చదు, మైండ్ అటే పోతుంది అనమాట. అతనే కావాలి, అతనితోనే మాట్లాడాలి, అతన్నే చూడాలి, ఇంకెవ్వరు ఎంత హ్యాపీ మూమెంట్ ఉన్నా నచ్చదు, ఎంత మంది ఉన్నా యాక్సెప్ట్ చేయలేం. అతను ఒక్కడు ఉంటే చాలు, ఇంకెవ్వరు లేకపోయినా పర్లా, హ్యాపీగా అనిపిస్తుంది. అట్లాంటి డేస్ నా లైఫ్ లో నేను చాలా చూసాను. నేను అడిగింది చెప్పలేదు మీరు. 12 మెంబర్స్ లో స్పెషల్ లవ్ స్టోరీ ఇప్పటికి కూడా అబ్బా అది ఉంటే బాగుండే నా లైఫ్ లో అనిపించింది. 12 మెంబర్స్ ది స్టార్టింగ్ లో అంతా చాలా మంచిగా ఉండే, అన్ని గుడ్ మెమొరీస్. మీ అంటే మీ మిస్టేక్ వల్ల విడిపోయిన వాళ్ళు ఎవరైనా నా ఉన్నారా? మిస్టేక్ అంటే ఎట్లుంటుందంటే, నేను ఏమనేదాన్ని అంటే ప్రతిదీ ఓపెన్ అప్ గా ఉండాలి. ఓకే. నువ్వు ఎవరితో మాట్లాడినావు నేను చూస్తా, నువ్వు ఎవరితోనో మాట్లాడుకో, నేను కూడా లైన్ లో ఉండి ఇంటా. అంటే ఏదో ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్, అంటే ఇతను కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోతాడేమో, ఇతను కూడా మోసం చేస్తాడేమో, ఇంతకు ముందు అతను అలా చేశాడు కాబట్టి అని ఒక ఇదనమాట. ఎందుకంటే తిని లేకపోతే మళ్ళా నేను ఆ ట్రాజడీ అంతా నాకు వద్దు, ఆ ఒక ఫీలింగ్ తోటి తిని నాకే సొంతం, నాతోనే ఉండాలి, నేను పక్కనే ఉంటా, అలా ఒక ఇదనమాట. అంటే ఇంత వాళ్ళకి అది నచ్చేది కాదు. నార్మల్ గా ఇంత అంటే ఎవరి స్పేస్ వాళ్ళు కోరుకుంటారు. వాళ్ళకి అది నచ్చేది కాదనమాట. ఇప్పుడు ఇంత మందిని లవ్ చేశారు, అంత లవ్ కోరుకున్నారు, ఇప్పటికీ మీ లైఫ్ లో లవ్ అనేది లేదు. లేదు. సో మీరు ఎంత కోరుకున్నారు, లవ్ మీ నుంచి అంత దూరంగా ఉంది, దూరం వెళ్ళిపోతుంది. అంతే. ఇప్పటికి కూడా మా హస్బెండ్ ఉన్నారు, నేను అనుకోవడం ఏదో చేసుకోమన్నా చేసుకున్నారు అంతే తప్ప దేర్ ఇస్ నో లవ్. నేను ఏడుస్తున్నా, అతను ఒక్కసారి పట్టించుకుంటాడని తన తాగుడు గురించి, తను తాగేది ఉంటే మాత్రం అప్పుడే మంచిగా మాట్లాడతారు తప్ప ఇంకేం లేదు. ఎందుకంటే డబ్బులు మీరు ఇవ్వాలి కాబట్టి. అలా కాదు, కొన్ని సిచ్యువేషన్స్ వల్ల కొన్ని కండిషన్స్. అంటే చాలా మంది బయట ఏమనుకుంటారంటే, మీ హస్బెండ్ నార్మల్ గా గోల్డ్ అవి ఎక్కువ వేసుకుని ఉంటారు కదా, అవును, ఇంట్లోనే ఉంటారు, అందరికి తెలిసిందే, వర్క్ ఏం చేయరు. సో మీరు షూట్ చేయడం, మీరు వీడియోస్ చేయడం వల్ల వచ్చిన డబ్బులతో ఆయన ఇంట్లో కూర్చొని తింటారు అని చెప్పేసి ఒక టాక్ ఉంది. అండ్ చాలా మంది నెగిటివ్ కామెంట్స్ ఏం పెట్టారంటే, అన్నం పెడతాడు ఎందుకంటే నువ్వు అన్నం తిని స్ట్రాంగ్ గా ఉండి కష్టపడి. చూసారా మీరు అది? లేదు. మీరు చూడండి వీడియోలో, టైంకి అన్నం ఎందుకు పెడతారంటే మీరు తిని మంచిగా దిట్టంగా ఉండేసి వర్క్ చేసుకొని పెడితే ఆ డబ్బులతో ఎంజాయ్ చేద్దామని చెప్పేసి అంటున్నారు. మా హస్బెండ్ నా లైఫ్ లోకి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటిదాకా నేను కష్టపడి పని చేసి సంపాదించాలి,